Maybach music. Can anybody out there hear me? Hear me? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీరేష్ ప్రొఫైల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఎగ్ ఫ్రై చపాతీ బండి దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ఎగ్ ఫ్రై చపాతీ చాలా బాగుంటుందంట, ఒకసారి ట్రై చేద్దామండి. ఓకే అండి, ఇప్పుడు ముందుగా వీడియోలోకి వెళ్ళక ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంటే మీరు ఇక్కడ బండి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఇక్కడేనా? అంటే మీరు 32 ఇయర్స్. అంటే ఫస్ట్ మీ నాన్న నుంచి మీకు వచ్చింది అనమాట. ఇక్కడ మీ స్పెషల్ ఏంటండి? ఇక్కడ ఎగ్ ఫ్రై చపాతీ ఇంకా ఇంక స్పెషల్ ఉంటుంది. తర్వాత ఆమ్లెట్, హాఫ్ బాయిల్, ఎగ్ బుర్జీ చేస్తారా? 5-6 రకాలు చేస్తాం. ఓకే ఒకసారి చూద్దామండి ఎగ్ ఫ్రై చపాతీ ఎలా చేస్తారు చూద్దామండి ఒకసారి. రైట్. అంటే మీరు చదువుకుంటే ఇప్పుడు చేస్తున్నారు లేకపోతే చదివినాను, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ లాస్ట్ జావాలంటే ఇంకా కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ అయితే రాదు, పెళ్లి చూస్తున్నారు ఏదో ఇదే పనికి, వేరేదైతే ఇంకేం లేదు. చూడండి ఇప్పుడు ఎగ్ ఫ్రై చపాతీ ఎలా చేస్తారో చూడండి ఒకసారి, జూమ్ వేసుకోండి ఒకసారి. మీరు కారం వస్తుంటారా? ఒకసారి కారం వేయండి. ఇట్లా పెడితే ఇదే పటాకం అన్నమాట. అంటే మీరు చపాతీ ఇంట్లో చేసుకొస్తారా? ఇక్కడ మేమే చేస్తాం డైలీ ఇంట్లోనే. అంటే సగం కాల్చుకుని ఇప్పుడు మిగతాది సగం పచ్చి కాలుస్తాం, తర్వాత నూనె వేసుకోవాలి. ఓకే. పార్సల్ అంటే ఈ విధంగా మనం కావాలి. మీరు పార్సల్ కూడా ఇస్తారు? మీరు పార్సల్ కూడా తినడానికి పార్సల్. ఓకే, మీకు ఎట్లా అంటే అట్లా. ఒక్క నిమిషం అన్నా ఇది ముంచాలన్నమాట. ఓకే. లేదంటే ఫ్రై మధ్యగా టేస్ట్ ఉండదు అనమాట. అంటే అది ఆవిరిపోకుండా కొద్దిగా పట్టుకుంటే ఉప్పు కారం మసాలా అంటే మామూలు ఇప్పుడు ఎగ్ ఫ్రై చపాతీనా? అదే మాదిరిగా కొద్దిగా టేస్ట్ వేరే ఉంటుంది. అంటే పేరులో కొద్దిగా వెరైటీ అనిపిస్తుంది అందుకోసమే. అంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? ఇక్కడ ఇప్పుడైతే కాజా గారు వేడి ఎగ్ తయారు చేస్తున్నారు. అన్ని టేస్ట్ ఉంటాయి ఇక్కడ. ఏంటంటే వాళ్ళు తినే వాళ్ళు కస్టమర్ బట్టి వేసి. ఇక్కడ మీకు పీపుల్ ఇక్కడ ఎక్కువ ఏది లైక్ చేస్తారండి? ఎక్కువ ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ అంటే ఎగ్ బుర్జీ లైక్ చేస్తారు. ఎగ్ బుర్జీ ఫ్రై కూడా, హాఫ్ బాయిల్ కూడా. వాళ్ళ కస్టమర్ ఏదంటే వేసేయాలి. కస్టమర్ మామూలు కస్టమర్ బట్ ఏమంటే పీపుల్ ఎక్కువ లైక్ చేసేది ఏదండి? ఎగ్ ఫ్రైనే. ఎగ్ ఫ్రైనేనా? ఎక్కువ ఎగ్ ఫ్రైనే. ఎగ్ ఫ్రై కోసం వచ్చేది. ఎగ్ ఫ్రై కోసం ఎక్కువ వస్తారు. చూడండి కాజా గారు అయితే ఇప్పుడు ఎక్కువ కట్ చేస్తున్నారు. ఉప్పు కారం మసాలా అన్ని మిక్స్ చేస్తున్నారు చూడండి. అంటే మీరు ఇప్పుడు చదువుకున్న డిగ్రీ తర్వాత ఏం జాబ్ చేసుకోలేదండి? జాబ్ లేదండి, ఇంకా ఇదే జాబ్ మనకి. ఇదే జాబేనా? 30 years ఇదే. 30 years. అంటే ఈ పరిస్థితుల్లో జాబ్లు కూడా కష్టమే. అప్పుడు జాబ్ రావాలంటే చాలా కష్టమే. ఏదో ఉండింది బిజినెస్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే హాఫ్ బాయిల్ వేస్తున్నారంట అన్నగారు, చూద్దాం ఒకసారి.
వేడివేడిగా ఎగ్ బుర్జీ తయారైంది ఒకసారి టేస్ట్ చూద్దామండి. ఓకే, ఎగ్ బుర్జీ సూపర్ ఉందండి. అది టేస్ట్ స్పైసీ నోటికి తెలుస్తుంది. సూపర్ అండి, ఎగ్ బుర్జీ సూపర్ అండి. కాజానా ఎగ్ బుర్జీ సూపర్ ఉందండి. థ్యాంక్ యూ అండి, మేము చేసినట్టు.